వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఎస్ఐఆర్లో 100% ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసిన బిఎల్ఏలకు నగదు ప్రోత్సాహంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఘన సన్మానం. బొమ్మల రామారం మండలం సోలేపేట విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించిన బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్. దేవరకొండ చేనేత సహకార సంఘం ప్రమాణ స్వీకారోత్సవం. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్. ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు జూలై 31న ఆలేరు పట్టణ బంద్. కరపత్రం ఆవిష్కరణ. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. చౌటుప్పల్ పట్టణంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర విన్యాస యోగా స్టూడియో పోటీలకు ఎంపికైన ఎంజల్లోని లక్ష బ్లూబెల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఘన సన్మానం. దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ అక్రమాలపై పార్లమెంట్లో చర్చ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్. ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపుపై ఆగ్రహం. ఆలేరు బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకుల ధర్నా. కార్పొరేటర్లు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేయాలి. పాత పాల్వంచ 46వ డివిజన్లో కార్పొరేటర్ విమలాదేవితో కలిసి పర్యటించిన కొత్వాల. నాణ్యమైన వైద్య సేవలతో ప్రజల మన్ననలు పొందాలి. ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ పాఠశాలలో విద్యార్థులకు సృజనాత్మక కార్యక్రమాలు. నల్గొండ రామగిరి ఐఎన్టీయూసీ మహిళా కార్యవర్గ సభ్యురాలుగా రామగిరి కవిత నియామకం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి బిఎల్ఏలతో నాయకులు ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్లో 100% ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసిన బిఎల్ఏలకు నగదు ప్రోత్సాహంతో పాటు ఘనంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా సన్మానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి బిఎల్ఏలతో నాయకులు ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్లో 100% ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసిన బిఎల్ఏలకు నగదు ప్రోత్సాహంతో పాటు ఘనంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఓటు హక్కుకు అర్హులైన ఒక్కరి పేరు కూడా ఓటర్ జాబితా నుంచి మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత అధికార పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, పార్టీ శ్రేణులపై ఉందని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికే 98.5% ఎన్యుమరేషన్ పూర్తవడం సంతోషకరమని, త్వరలోనే అది 99%కి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బిఎల్ఓలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమన్నారు. ఓటర్ జాబితా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉండేందుకు చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బిఎల్ఏలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని పేర్కొన్నారు. 100% ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసి ఆదర్శంగా నిలిచిన బిఎల్ఏలను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు
వారి కృషికి గుర్తింపుగా నగదు ప్రోత్సాహం అందించి సన్మానించడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రతి గ్రామం, ప్రతి బూత్లో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం 100% ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసిన BLAలకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా నగదు ప్రోత్సాహం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, BLAలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బ్లాక్ లిస్ట్ అంటే కంపెనీ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్ బ్లాక్ లిస్టే ఇప్పటికని చేయాలన్నా అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిందా? అయిపోయినప్పుడు ఏమన్నా చెప్పాలి చెప్పి మన జిల్లా మినిస్టర్గా, ఆరోగ్య మినిస్టర్గా చెప్పాలి. టైం అయిపోయింది, చివరికి కూడా అప్లై చేయలేదు. బొమ్మల రామార మండలం సోలేపేట విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించి సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరా నిర్వహణ తీరును బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా కరెంటు సరఫరా పరిస్థితులపై విద్యుత్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిరోజు రైతులకు అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్, ఇంటింటికి తాగునీరు, పొలాలకు సాగునీరు అందించి బొమ్మల రామారంలో చనిపోయిన మా పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి వస్తే ఇక్కడి మహిళలు 2 రోజులకు ఒకసారి నల్ల నీళ్లు వస్తున్నాయని తమ బాధలు చెప్పుకుంటున్నారు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా 5 ఏళ్ల పాటు రాష్ట్రమంతా నీళ్లు ఇస్తే ఉన్న వ్యవస్థను నడపడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగావడం లేదు. మిషన్ భగీరథను సరిగ్గా నడిపితే ఆ పేరు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు వస్తుందనే అకస్తోనే కావాలని నీళ్లు ఇవ్వడం లేదా? సంగారెడ్డి, నారాయణఖేడ్, ఆందోళ్, జహీరాబాద్, కామారెడ్డి, యాదాద్రి, నల్గొండ, మహబూబ్ నగర్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ బిందెలు పట్టుకొని మహిళలు రోడ్ల మీదికి వచ్చే పరిస్థితి కనపడుతోంది. మీరు తెస్తామన్న ఆనాటి రోజులు అంటే ఇవేనా? కరెంటు కోసం, ఎరువుల కోసం రైతులు ధర్నాలు చేయడం, తరుగు తీయడమేనా మీ మార్పని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల కేసీఆర్ నిర్మించిన యాదాద్రి థర్మల్ ఫ్లవర్ ప్లాంట్లో 1600 మెగావాట్ల సామర్థ్యం గల 2 యూనిట్లు మూతపడి నెలలు గడుస్తోంది. యాదాద్రి థర్మల్ ఫ్లవర్ ప్లాంట్లో కూడా 270 మెగావాట్ల యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. సింగరేణి మన చేతిలోనే ఉన్నప్పటికీ 1870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎందుకు ఆగిపోయిందో ప్రజలకు సమాధానం చెప్పాలి. రైతులకు ఫ్రీ కరెంటు ఇస్తే పైసలు రావని కరెంటు ఉత్పత్తి ఆపేసి రైతుల కోతలు పెడుతున్నారా? కరెంటు లేక కాదు, రేవంత్ రెడ్డికి మనసు లేక కరెంటు రావడం లేదా అని ధ్వజమెత్తారు. ఇక్కడ ఒక్కరు రావాలి రాగండి. ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సాగునీటి సరఫరాలో, తాగునీటి సరఫరాలో, విద్యుత్ సరఫరాలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. నాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిరోజు త్రాగునీరు అందించింది. రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్ అందించింది. అదేవిధంగా ప్రతిరోజు ఇలా ఎక్కడ కూడా సాగునీటికి కూడా ఇబ్బంది రాకుండా నీళ్ళు అందించాం. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో, తాగునీటి సరఫరాలో, సాగునీటి సరఫరాలో
పూర్తిగా వైఫల్యం చెందింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను ఇలా బొమ్మల రామారం మండలంలో మా కార్యకర్త చనిపోతే పరామర్శించడానికి వస్తే 2 రోజులకు ఒకసారి నల్లా వస్తుందని అక్కడ ఉన్నటువంటి మహిళలు తమ బాధలు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అంటే కట్నె ఇల్లు పెట్టిన పొయ్యిలాగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా కూడా అమలు చేసి 5 ఏళ్ళు త్రాగునీరు సరఫరా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి కనీసం ఉన్నదాన్ని కూడా మీకు నడపచేతనైతే లేదా? ఉన్నదాన్ని నడపడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది? అంటే ఉన్నదాన్ని నడిపితే బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందనో కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారని కావాలని నీళ్ళు ఇవ్వడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో సంగారెడ్డి జిల్లా, నారాయణ ఖేడ్, అందోల్, జహీరాబాద్ ప్రాంతంలో కావచ్చు, కామారెడ్డి జిల్లాలో కావచ్చు, ఇటు యాదాద్రి జిల్లాలో కావచ్చు, అటు నల్గొండ జిల్లాలో కానీ, అటు మహబూబ్ నగర్ జిల్లాలో కానీ అనేక జిల్లాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. త్రాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఆనాటి రోజులు తెస్తా అంటే మళ్ళీ బిందెలు పట్టుకొని మహిళలు రోడ్ల మీదకి రావడం, కరెంటు కోసం రైతులు ధర్నాలు చేయడం, ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టుకోవడం, ధాన్యం అమ్ముకోవాలంటే తరుగు తీయడం, ఇదేనా ఆనాటి రోజులు తేవడం అంటే? ఇలా ఆనాటి రోజులు తేవడం అంటే మీరు ఏం తెస్తున్నారు? ఇవాళ మా గౌరవ మాజీ శాసనసభ్యురాలు సునీతా మహేందర్ రెడ్డి గారు అన్న కరెంటు సరిగా రావడం లేదు, రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారంటే సోదరిమణిని తీసుకొని మా సోలిపేట సబ్స్టేషన్లో ఈరోజు సర్ప్రైజ్ విజిట్కి వచ్చాం. నల్గొండ జిల్లా సోలిపేట సబ్స్టేషన్. కానీ ఇక్కడ పాపం ఆపరేటర్ని అడిగితే ఏమంటున్నాడు, మొన్నటిదాకా మేము 14-15 గంటల కరెంట్ ఇచ్చాం సార్, ఈ వారం నుంచి కేవలం 12 గంటల కరెంట్ ఇవ్వమనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. పోనీ ఆ 12 గంటలన్నా సరిగా వస్తుందా అంటే మధ్యలో ట్రిప్ అవుతూ ఉంది. ఆ ఇచ్చిన 12 గంటల్లో 2 సార్లు 3 సార్లు ట్రిప్ అవుతూ ఉంది. అంటే ఇవాళ 24 గంటల కరెంటుకు రైతాంగాన్ని ఎందుకు దూరం చేస్తున్నారు? మేము కరెంటుకు పేటెంటే మేము అని మాట్లాడతాడు కదా రేవంత్ రెడ్డి. మీ పేటెంట్ అంటే మళ్ళీ ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు చేయడమే మీ పేటెంటా? ఎందుకు ఇవాళ రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు? నారుమల్లు పోసుకునే సమయంలో, నార్లు నాటుకునేటువంటి సమయంలో నీళ్లు బాగా అవసరం ఉంటాయి పొలాలకు. ఈ టైంలో మీరు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్స్టేషన్ల ముందు ఈరోజు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నియోజకవర్గం తిప్పర్తి మండలంలో ఇండ్లూరు సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. జగిత్యాల జిల్లాలో ఐలాపూర్ సబ్స్టేషన్ ముందు రైతులు మాకు కరెంట్ వస్తలేదు అని ధర్నా చేస్తూ ఉన్నారు. బాల్కొండ సబ్స్టేషన్ల రాత్రిపూట కరెంటు తీస్తున్నారని రైతులు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. కోహీర్ మండలం దిగ్వాల్ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ దగ్గర మండలం కాజీపూర్ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. ఇది గత 2-3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అంటే కారణం ఏంటి? ఇవాళ కేసీఆర్ గారు 23,000 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యంతో రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పారు. ఇవాళ లోడు 15,000 మెగావాట్లు కూడా లేదు రాష్ట్రంలో. ఏం ఎండాకాలం కాదు, లోడు లేకున్నా రైతులకు ఎందుకు కోతలు పెడుతున్నారు? అంటే కోతలే కాంగ్రెస్ లక్ష్యమా? ఆనాడు ఎన్నికల ముందు కోతలు కోసిండ్రు. అప్పుడేమో 4,000 పెన్షన్ ఇస్తాము, 15,000 రైతు బంధు ఇస్తాము, మహిళలకు 2,500 ఇస్తాము, విద్యార్థి భరోసా కార్డులు ఇస్తాము, ఆ కోతలు కోసిండ్రు. ఇప్పుడేమో కరెంటు సరఫరాలో కోతలు పెడుతున్నారు, బోనస్ ఇవ్వడంలో కోతలు పెడుతున్నారు, మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ పథకంలో కోతలు పెడుతున్నారు, గొర్రెలు చేపలు పంపిణీలో కోతలు పెడుతున్నారు, రైతు బీమా పథకంలో కోతలు పెడుతున్నారు. నాడేమో ఎన్నికల ముందు ఆ కోతలు, అధికారంలోకి వచ్చి ఈ కోతలు. ఏంది కోతలు? ఎందుకు రైతాంగానికి కరెంట్ ఇవ్వడం లేదు అని నేను బట్టి విక్రమార్క గారిని అడుగుతున్నా. మొన్న 23వ తారీఖు నాడు వరంగల్ జిల్లాలో బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంటు కోతలే లేవు అన్నాడు. ఏదో గాలి దుమారం వస్తే తప్ప, చెట్లు పడిపోతే తప్ప కోతలే లేవు అన్నాడు. నేను ఈరోజు నల్గొండ జిల్లాలో మన సోలిపేట సబ్స్టేషన్లో ఉన్నాను. మరి ఎందుకు 12 గంటల కరెంటే వస్తున్నది? బట్టి గారు సమాధానం చెప్పండి. కోతలే లేవు అన్నావు కదా నువ్వు.
మరి ఎందుకు ఇక్కడ 12 గంటల కరెంటే ఇస్తున్నారు? ఆ 12 గంటల్లో 2-3 సార్లు ట్రిప్ అవుతా ఉన్నది. 12 గంటలు కూడా రాష్ట్రంలో రావడం లేదు. నికార్సుగా 10 గంటలు 11 గంటలే కరెంట్ వస్తుంది ఈరోజు రైతులకు. మరి కోతలే లేవని మీరు మాట్లాడే మాటలు కోతలు అనుకోవాలా? నిజంగా సబ్స్టేషన్లో ఉన్నటువంటి కోతలు నిజమైన కోతలు అనుకోవాలా? ఏది కోతలు? మీ మాటలు కోటలు దాటుతున్నాయి, మీ పనులు దాటడం లేదు, మీ పనులు గడప దాటడం లేదు, సబ్స్టేషన్లో కరెంట్ రావడం లేదు. నిజంగా మీరు 24 గంటల కరెంట్ ఇస్తే, కడుపు నిండా కరెంట్ ఇస్తే రైతులు ఎందుకు సబ్స్టేషన్ల ముందు వచ్చి ధర్నాలు చేస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. భట్టి గారు, ఇవాళ రాష్ట్రంలో మీ చేనేత సహకార సంఘాల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, గడిచిన 10 సంవత్సరాలలో చేనేత సహకార సంఘాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేనేత వృత్తిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం ఎన్నికలు నిర్వహించి మరోమారు పద్మశాలులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలునాయక్ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార ఉత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడారు. చేనేత సహకార సంఘాల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, గడిచిన 10 సంవత్సరాలలో చేనేత సహకార సంఘాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేనేత వృత్తిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం ఎన్నికలు నిర్వహించి మరోమారు పద్మశాలీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలునాయక్ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నేనవత్ బాలునాయక్ మాట్లాడుతూ, పద్మశాలీలు ఐక్యతకు మారుపేరని, అందుకే దేవరకొండ పట్టణంలో చేనేత సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవం చేశారని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పద్మశాలీల అభివృద్ధి కోసం తన వంతుగా ఎన్నడూ వెనుకడుగు వేసేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ కమిటీ సభ్యులు సిలివేరు కాశీనాథ్ మాట్లాడుతూ, గతమెంతో వైభవంతో కూడుకున్నటువంటి వృత్తి నేడు కనుమరుగవుతున్నప్పటికీ చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహించి నూతన పాలక వర్గానికి వృత్తి బలోపేతానికి కృషి చేయడానికి అవకాశం దొరికిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత, దేవరకొండ చేనేత సహకార సంఘం అధ్యక్షులు, దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్, చేనేత సహకార సంఘం పాలకవర్గ సభ్యులు మరియు కుల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్తున్నటువంటి మన యొక్క అఖిల భారత అన్న నిత్యాంగదాన సత్రాల యొక్క ప్రధాన అయినటువంటి అవకాశం తీసుకోండి. అభివృద్ధి విషయంలో కానీ, సంఘ భాగకరణ విషయంలో కానీ, అలాగే పెట్టుబడి విషయం ఇప్పించే విషయంలో కానీ, ఇంకా ఏదైనా సరే జీవోపాధి చేపించే విషయంలో కానీ చేనేత కార్మికులకు తప్పకుండా. ఎందుకంటే ప్రభుత్వం నేత గీతలకు 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకునే కనుక మీరు కూడా అలాంటి ఎవరు తీసుకొస్తే తప్పకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు నా వంతుగానే తప్పకుండా ఉత్పత్తి చేయబడిగా మీ అందరికీ కూడా పెన్షన్ కూడా సహకారం చేస్తాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ సహకార సంఘానికి, కుల సంఘానికి, మాకనే దేవాలయం కావచ్చు, ఏది మహిళా సంఘాలు కావచ్చు, కాబట్టి తప్పకుండా మీ అందరికి సహకారం అందిస్తామని చెప్పని మీ అందరూ అందరూ ఆశిస్తున్నారు. మన జన్మ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా మీ అందరూ ఏకమై నా శ్రీమతి మున్సిపల్ చైర్మన్ విషయంలో మీ అందరి సహకారంతో గెలిచి తప్ప ఇదేదో నా ఒక్కరి కృషి కాదు. నన్ను తెలియపాటి గెలిపించిన టికెట్ మీ అందరి సహకారం, మీ అందరి ప్రేమ, పెద్దల కాశీనాథ్ గారు నేను పూర్వగానే ఇంట్లో ఉండి కూడా మన వాళ్ళకన్నా దాదాపు 300 మంది వ్యక్తిగతంగా ఫోన్ చేసి నా విజయంలో వెనుకటి చేసినందుకు అందుకని ఈ సమానంగా కుల సంఘానికి, పెద్దలకు నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక విషయం నేను స్పష్టంగా మనవి చేస్తాను. ఏ సమాజమైనా ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే అది రాజకీయ అవకాశాలు కానీ, ఆర్థిక అవకాశాలు కానీ మాత్రం వస్తాయి తప్ప మనం ఇంటి వద్ద కూర్చొని లేదా దేవుడా అనుకుంటే సరే దేవుడు ఎప్పుడు సాయం చేస్తాడంటే నువ్వు 900 మీటర్లు నువ్వు నడుచుకుంటూ పోతే ఇంకా 100 మీటర్లు నేను దేవుడు నడిపిస్తాడు తప్ప నువ్వు 100 మీటర్ల కానీ దేవుడా అంటే నేను ఎప్పుడు కూడా నడిపించరు. అటువంటి రాజకీయాలకు ఇష్టమైన పరిస్థితుల్లో ఈనాడు పద్మశాలి సమాజం ఉంది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. సరే ఎన్నికలు వద్దు, ఇది ఖర్చుతో కూడుతుందని చెప్పేసి మా వెంకటేశ్వర ఆ రోజు చెప్పాడు. ఇది మనందరి యొక్క అభివృద్ధికి ఇది ఆటంకంగా మారుతుంది. డబ్బులు అనవసరంగా ఖర్చు కేవలం పద్మశాలి ఉన్నంత మాత్రం కూడా నడవది అన్న విషయం కూడా నేను అంగీకరించలేదు. ఇప్పుడు చాలా మంది అన్ని కులాల వారు ఉన్నారు, పద్మశాలి మాత్రం తక్కువ ఉన్నారు, ఏదో కిరాయిలు ఇస్తున్నారు.
ఈ సంస్థ యొక్క పరిస్థితి ఈరోజు ఒకసారి గమనిస్తే నెలకు 1,50,000 రూపాయలు ఈ 50 పడిగల మీద కిరాయి వస్తుంది. అది మాత్రమే ఆదాయం. అంటే ఒక సంవత్సరంలో ఏమంటే ఒక 18 లక్షల రూపాయలు ఒక భవనానికి కిరాయి వస్తుంది. ఇది కూడా మంచిదే. ఏమీ లేకుండా పడాబడి సంఘం మూలకబడినటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. మనకు నల్గొండ జిల్లాలో ఒకనాడు దాదాపు 90 సంఘాలు ఉంటే మొన్నటి వరకు 40 వచ్చినాయి, ఇప్పుడు 40 ఉన్నాయో ఫంక్షన్ తగ్గిపోతాం. 80 సంఘాలు ఉన్నది తగ్గిపోతా ఉంది. నాకే వాస్తే ఉన్నాయి, కానీ మనకు ఒక ఆస్తి ఉంది. ఈ రోజు దాదాపు ఇది 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే స్థలాన్ని మనం కాపాడుకున్నాం. పెద్దలు ఎంతో మంది కష్టపడ్డారు దీనికి. ఆనాడు పగిడివేరి మల్లప్ప గారు, చిలివేరి సాంబయ్య గారు, ఇంకా చాలా మంది వాళ్ళ పేర్లని నేను ఏం చెప్పగలను. ఈ స్థలం కూడా పగిడివేరి రామన్న గారి వంశం నుంచి వచ్చినటువంటి పగిడివేరి చంద్రబాబు గారి సంస్థానం. దేశవదీశి యొక్క నాయకత్వంలో ఆధిపత్యంలో నేను నచ్చిన మాట వాస్తవమే. కానీ ఈరోజు ఊరు విడిచి గ్రామం విడిచి విదేశాలకు వెళ్ళారు. హైదరాబాద్ ఇంకా బాధపడుతున్న విషయం ఏంటంటే మన చేనేతను మనం చాటుకోకపోతే ఎవరు చాటుతారండి. దయచేసి అందరూ కూడా చేనేత వస్త్రాలను ధరించుకొని వచ్చినట్లయితే నేను చాలా సంతోషించేదాన్ని. నేను ఆ విషయం కూడా చెప్పడం జరిగింది, అందరూ చేనేత వస్త్రాలు ధరించుకొని రండి అని. ఈ విషయంలో నాకు చిన్న బాధ కలుగుతుంది. గతంలో కూడా చెప్పాను, ఎవరో వస్తారు ఏదో చేశారు కాదు, మనమే ముందుకు తీసుకెళ్ళాలి. చేనేతను ముందుకు తీసుకెళ్లాలంటే మనమే చేనేత వస్త్రాలు ధరించినప్పుడు నాకు చాలా బాధాకరము. గతంలో ఇంకొకటి విషయం ఏంటంటే చేనేత దినోత్సవం రోజు గత పాలకులు తప్పుగా భావించొద్దు. ఎందుకంటే చేనేత దినోత్సవం రోజు కూడా చేనేత ఏర్పాటు చేయకుండా ఇక్కడ మేము లయన్స్ క్లబ్ నుండి వచ్చి చేనేత దినోత్సవం సెలబ్రేషన్ ఏర్పాటు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు దాన్ని అలా కాకుండా తప్పకుండా కూడా నిర్వహిస్తారని వాళ్ళను నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా ఈ బిల్డింగ్ ఇంత చక్కటి బిల్డింగ్ మన జిల్లాలో ఎక్కడ లేదండి. ఇంత పెద్ద బిల్డింగ్ మనకు ఉంది, కానీ మనం ఎంతో ముందుకు వెళ్ళాలి, కానీ ఎక్కడో ఉన్నాము. కనుక మనము అన్ని ఇక్కడ ఉన్న అన్ని షాపులు కూడా ఫుల్ఫిల్ చేసి ముందుకు తీసుకెళ్ళినట్లయితే మనకి ఇన్కమ్ సోర్సెస్ కూడా ఇచ్చేటువంటి వస్త్రాలైనా మన ఆడబిడ్డకి ఇస్తున్నామని, మరి ఇవాళ ఇచ్చేటువంటి ఆడబిడ్డకి ఇచ్చేటువంటి చీర విలువైన దానికంటే మనం ఇచ్చేది క్వాలిటీ ఒక గౌరవప్రదంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఇందిరమ్మ చీరలు అందరూ కూడా కట్టుకొని పాలపిట్ట కలర్, ఇంకో కలర్ కూడా వస్తుంది. ఈ సంవత్సరం మరో కలర్ వస్తుంది. అటువంటి చేనేతకార సహకార సంఘం ద్వారా కొనుగోలు చేసి సుమారు 600 కోట్ల రూపాయలు ఇవాళ సంఘానికి ఆదాయం ఇచ్చుకుంటూ మా అక్క చెల్లెలకు అందరికీ కూడా ఒక క్వాలిటీ అయినటువంటి చీరనిచ్చే గొప్ప అవకాశం ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన సంఘాలకు సంబంధించిన విధానంలో వారు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించే సందర్భంలో తప్పకుండా అభివృద్ధి దిశతో పాటుగా అనేకమైనటువంటి కష్టాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఈ రాష్ట్రం మొత్తం దివాళా తీసిపోయిన రకమైనటువంటి ఇప్పుడిప్పుడే కొంత కుదురపడి ఇంకా ముందుకెళ్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు వెన్నంటి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ముఖ్యంగా మనకు సంబంధించి దేవరకొండకు సంబంధించి నేను ఎప్పుడు చెప్తానన్నమాట. నేను మీ మధ్యలో పెరిగిన చాలా మంది నాతో చిన్నపాటి నుంచి చదివినటువంటి నా క్లాస్మేట్ ఉన్నారు, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. నేను అనేక మంది మీతో పాటుగా దేవరకొండ కిల్లగుంట బదిన ఈ పాత బజార్లో కొన్ని కిరాయికుండి అక్కడ చదువుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చి శివాజీలో చాలా సంవత్సరాలు మీ మధ్యలో పెరిగిన వాడిని. నాకు పెద్దగా దేవరకొండలో నాకు నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని బీఎస్పీ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరసన తెలపడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఆ హక్కును అణచివేసే విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది.
ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ వట్టెపక్క యాదగిరి, మామిడి స్టాలిన్, కత్తుల కాన్షీరాం, జిల్లా అధ్యక్షుడు ఆర్ రవి శంకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర పారదర్శక దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ నాయకులు మర్రి శోభ, పట్టాల దినేష్, మధు యాదవ్, సుభాష్ చంద్రబోస్, గ్యారా శేఖర్ నాయకులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 31వ తేదీన ఆలేరు పట్టణ బంద్ మరియు స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు అఖిలపక్ష కమిటీ ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద బంద్కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 31వ తేదీన ఆలేరు పట్టణ బంద్ మరియు స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు అఖిలపక్ష కమిటీ ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద బంద్కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆలేరు ప్రజల చిరకాల కోరికైన రెవెన్యూ డివిజన్ సాధన కోసం అన్ని పార్టీలు ఏకమయ్యాయని, రాజకీయాలకు అతీతంగా ఆలేరు అభివృద్ధి కోసం ఈ బంద్ చేపడుతున్నామని తెలిపారు. ఆలేరు పట్టణ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, పాత్రికేయులు, మేధావులందరూ స్వచ్ఛందంగా పాల్గొని బంద్ను, ధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం, కో కన్వీనర్లు ఎండి సలీం, రాచకొండ జనార్దన్, నాయకులు చెక్క వెంకటేష్, మామిడాల భిక్షపతి, కందుల మధు, బేతి కృష్ణ, హరి, కామిటికారి అశోక్, ఆడపు బాలస్వామి, జంపాల శ్రీనివాస్, వడ్డేమన్ నరేందర్, పేరపు రాములు, మోరిగాడి రమేష్, ఇక్కరి శ్రీనివాస్, ఎండి రఫీ, ఎండి గౌస్, యూసుఫ్, శంకర్, చింతకింది రామానుజన్, వీరస్వామి, మోరిగాడి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటుపై మన ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో 31వ తేదీ ఆలేరు పట్టణ బంద్కు పిలిపివ్వడం జరిగింది. అలాగే బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేపడుతున్నాము. ఈ కార్యక్రమానికి ఆలేరులో ఉండే పట్టణ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మేధావులు, పత్రికా విలేకరులు అందరూ పాల్గొని ఆలేరు అభివృద్ధి కోసం విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఉద్యమ నిలయం, యువతకు మార్గదర్శి, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్లో అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ నాయకత్వంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భారత రాష్ట్ర సమితి
వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఉద్యమ నిలయం, యువతకు మార్గదర్శి, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్లో అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ నాయకత్వంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల ముక్త కంఠంతో చేసిన లాంగ్ లివ్ కేటీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ, జై బీఆర్ఎస్ నినాదాలతో తెలంగాణ భవన్ ప్రాంగణం హోరెత్తింది. ఈ వేడుకల సందర్భంగా మాజీ శాసనసభ్యురాలు బానోతు చంద్రావతి, పార్టీ ముఖ్య నాయకులు బెల్లం వేణు, ఉప్పల వెంకటరమణ మరియు తదితరులు మాట్లాడుతూ కేటీఆర్ నాయకత్వ పట్టుమను, దూరదృష్టిని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మార్చడంలో, ఐటీ మరియు పారిశ్రామిక రంగాలలో రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్పై నిలబెట్టడంలో కేటీఆర్ పాత్ర చిరస్మరణీయం. స్వయం సమృద్ధి కలిగిన నాయకుడిగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఆయన చూపిన చొరవ అసామాన్యం. తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేటీఆర్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు భాషాబోయిన వీరన్న, వాచేపల్లి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ శీలంశెట్టి వీరభద్రం, నాయకులు ముత్యాల సత్యనారాయణ, లకావత్ గిరిబాబు, ఉన్నం వీరేందర్, రావూరి శ్రీనివాసరావు, బిచ్చాల తిరుమలరావు, ముత్యాల వెంకట్రప్పారావు, పగడాల నరేందర్, లింగబోయిన సతీష్, సద్దాం, షేక్ మహమ్మద్ రఫీ, యలమద్ది రవి, బలుసు, మురళీకృష్ణ, గూడా సంజీవరెడ్డి, రమాదేవి, దరిపెల్లి వీరబాబు, కృష్ణప్రసాద్, బోడా మాంచానాయక్, చందు షేక్, రామ్మూర్తి, కొండలరావు, కోటేష్ యాదవ్, మట్టా వెంకటేశ్వరరావు, చీకటి రాంబాబు, బెల్లంకొండ గోపి, షారుఖ్, ఆర్ఫత్ మరియు తదితరులు పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా విజయవంతంగా నిర్వహించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పట్టణంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పట్టణంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ జన్మదినం సందర్భంగా పండ్లు, బ్రెడ్ ఉచితంగా పంపిణీ చేశారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, రాజకీయంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గిర్కాటి నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పట్టణంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పట్టణంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్లో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ జన్మదినం సందర్భంగా పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, రాజకీయంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గిర్కాటి నిరంజన్ గౌడ్, మున్సిపాలిటీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిలర్లు శేఖర్ గౌడ్, యాదయ్య, ఢిల్లీ మాధవరెడ్డి, పరమేశ, శ్రీనివాస్ రెడ్డి, పర్వతాలు శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్ అత్తర్పాషా, మెట్టు మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యంజాల్లోని స్థానిక లక్ష బ్లూ బెల్ ఉన్నత పాఠశాలలో గురువారం విన్యాస యోగా స్టూడియో రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన యోగా పోటీలలో పాఠశాలకు చెందిన విద్యార్థులు యోగా విన్యాస పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి తేదీ 25 శనివారం రోజున కరీంనగర్ జిల్లాలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర విన్యాస యోగా స్టూడియో పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులను లక్ష బ్లూ బెల్ పాఠశాల కరస్పాండెంట్ రాంబాబు, పాఠశాల ప్రిన్సిపల్ మాధవి, శ్రీ చైతన్య ఇన్ఫినిటీ అకాడమీ డైరెక్టర్ కృష్ణారావు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఎంజాల్లోని స్థానిక లక్ష బ్లూబెల్ ఉన్నత పాఠశాలలో గురువారం విన్యాస యోగా స్టూడియో రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన యోగా పోటీలలో పాఠశాలకు చెందిన అండర్ 10 సంవత్సరాల బాలికల విభాగంలో ఎండి అర్హా, ఎం దివిత, సి లెన్సిత, ఎన్ లాస్య, బి జాహ్నవి, జి వర్ష, జి హస్యప్రియ, ఏ దీపిక, జి లక్ష్మీ ప్రసన్న మరియు అండర్ 12 సంవత్సరాల బాలుర విభాగంలో టి చరణ్, ఆర్ హరికృష్ణ, డి సాయి చరణ్, టి సుశాంత్, పి మోక్షిత్, ఆర్ ఋషి, ఏ శ్రీహాన్ రెడ్డి, ఎం చంద్రకాంత్, జి మణిదీప్, జె హేమంత్, అలాగే అండర్ 14 సంవత్సరాల బాలుర విభాగంలో డి వెంకటేశ్వర్లు, పి భారద్వాజ్, బి రామ్ చరణ్, రిషివర్ధన్, అండర్ 14 సంవత్సరాల బాలికల విభాగంలో ఎస్ తేజశ్రీ, జై దీపిక వీరందరూ యోగా విన్యాస పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి 25 శనివారం జరిగిన కరీంనగర్ జిల్లాలో జరగబో తెలంగాణ రాష్ట్ర విన్యాస యోగా స్టూడియో పోటీలకు ఎంపికయ్యారని రంగారెడ్డి జిల్లా యోగా విన్యాస స్టూడియో కార్యదర్శి ఎండి రహమత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర యోగా పోటీలకు ఎంపికైన క్రీడాకారులను లక్ష బ్లూబెల్ పాఠశాల కరస్పాండెంట్ రాంబాబు, పాఠశాల ప్రిన్సిపల్ మాధవి, శ్రీ చైతన్య ఇన్ఫినిటీ అకాడమీ డైరెక్టర్ కృష్ణారావు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బృందం ఖాదర్ పాషా, చంద్రకాంత్, జ్యోష్న, మోనా, గాయత్రి, భాస్కర్, లక్ష్మణ్, పాఠశాల పీఈటీ ఎండి రహమత్ తదితరులు పాల్గొన్నారు. రెడీ. ఫస్ట్ ఆసనం పాదాసనం. కౌంట్ 10 1 2 3 4 5 6 7 8 9 10. ధనురాసనము. స్ట్రేట్ లైన్, స్ట్రేట్ లైన్, స్ట్రేట్ లైన్. చెక్ యువర్ స్ట్రేట్ లైన్. రెడీ. పొజిషన్. లెగ్స్ యువర్ ఫోల్డ్. Next, your hands, and ready, get up. Counting 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Position, straight line, position, Garuda Asanam.
Garuda Asanam. Balance your body, Garuda Asanam. Balance your body, Garuda Asanam. 1, 2, 3, 4, 5, 6, 7, 8 and relax. Next, Dharunasanamu. Ready? Catch your hand. Right, left. Get ready. Up. 1, 2, 3, 4, 5. Balance your body. 5, 6, 7, 8, 9, 10. Ardha Mathyasanam. Amma girl, this side. Ardha Mathyasanam. Okay. Stand up. All member, 4th and 5th give the 1, 3 claps. All member. Give the claps. అమెరికాలోని న్యూ జెర్సీలో పాదూరి అమరేందర్ రెడ్డి నివాసంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం టీడీఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏటీఏ మరియు టీడీఎఫ్ ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అమెరికాలోని న్యూజెర్సీలో పాదూరి అమరేందర్ రెడ్డి నివాసంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏటీఏ మరియు టీడీఎఫ్ ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోనే విద్యాసంస్థల బంద్ నిర్వహించి అనంతరం క్లాక్ టవర్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు మల్లం మహేష్, కంబంపాటి శంకర్, ఈదూరు సాగర్, ముదిగొండ మురళి, అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడారు. దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని విద్యాసంస్థల బంద్ నిర్వహించి అనంతరం క్లాక్ టవర్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు మల్లం మహేష్, కంబంపాటి శంకర్, ఇందూరు సాగర్, ముదిగొండ మురళీకృష్ణ, అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకల వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత విషాదకరమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలపై లాఠీచార్జీలు జరపడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఖండించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్కి దేశ ప్రధాని పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ వ్యవహారంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఒక్కో కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. విద్యార్థుల నాణ్యమైన డిమాండ్లను అణచివేయాలని ప్రయత్నిస్తే దేశవ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాను, జిల్లా కార్యదర్శి పవన్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఏఎన్ఎస్ఎఫ్, పీడీఎస్యు నాయకులు మారుపాక కిరణ్, సాయి తేజ, నవదీప్, అడిల్, యశ్వంత్, యువరాజ్, హర్షవర్ధన్, భైరు ప్రసాద్, నిఖిల్, బచ్చలకూరి అనుముల గోయల్, తరుణ్, చింతా వంశీ, షేక్ ఇంతియాజ్, చిట్టిబాబు, రాకేష్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శుక్రవారం స్థానిక బస్టాండ్ వద్ద సుమారు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శుక్రవారం స్థానిక బస్టాండ్ వద్ద సుమారు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. పట్టణంలో అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎన్ని ఉన్నా పట్టించుకోకుండా కావాలని బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మాత్రమే టార్గెట్ చేసి తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఆలేరులో ఎప్పుడూ లేని విధంగా అధికార పార్టీకి తొడగ్గి వ్యవహరిస్తూ తమ ఫ్లెక్సీలను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, ఈ పక్షపాత వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే తొలగించిన చోటే తిరిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని, లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఆర్టీఏ మెంబర్ పంతం కృష్ణ, కౌన్సిలర్ పూల శివ, మాజీ వార్డు మెంబర్ జింకల రామకృష్ణ యాదవ్, నాయకులు బీజని మధుకుమార్, పాకాల హరీష్, బింగి రవి, బేతి రాములు, రామనర్సయ్య, పూల శ్రావణ్, మాదిశెట్టి హేమేందర్, ఎండి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డి కమిషనర్ రావాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మన ఎమ్మెల్యే సిరిసిల్ల ఎమ్మెల్యే గారు ఈరోజు అతని సార్ బర్త్డే ఉన్నది. దాని పరంగా ఆలేరు మున్సిపాలిటీలో గేట్ దగ్గర నుంచి బస్టాండ్ దాకా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాము. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని చూసి మా ఫ్లెక్సీని తీపిచ్చారు. కావున బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కల్వకుంట్ల తారక రామారావు, మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ మొదటగా శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఆలేరు నియోజకవర్గమైనటువంటి మన ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు పట్టణం హెడ్ క్వార్టర్ అయినటువంటి ఆలేరు పట్టణంలో కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మేము ఆలేరు టౌన్లో మొత్తము డివైడర్ల మధ్యలో బస్ స్టాండ్ వరకు మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ ఫ్లెక్సీలని చూసి ఓర్చుకోలేక కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు, పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పైన మేము చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో కక్షగట్టి ఈ ఓర్చుకోలేక ఈ ఫ్లెక్సీలని తీపియాలనే ఉద్దేశంతో మున్సిపల్ కమిషనర్కి ఎవరో కంప్లైంట్ చేసిరంట. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఎవరో కంప్లైంట్ చేసిరని చెప్పేసి మా ఫ్లెక్సీలన్నీ డివైడర్ మధ్యలో వేసినటువంటి కొత్తగూడెం కార్పొరేషన్కు ఎన్నికైన డివిజన్ కార్పొరేటర్లు తమ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్పెంట్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోనే పాత పాల్వంచ 46వ డివిజన్లో కార్పొరేటర్ కొత్వాల విమలాదేవితో కలిసి కొత్వాల పర్యటించారు. కార్పొరేషన్ అధికారులతో కలిసి పాత పాల్వంచలోని గడియగట్ట, జెండాల బజార్, పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంతాలలో ప్రజలను కలుసుకొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
కొత్తగూడెం కార్పొరేషన్కి ఎన్నికైన డివిజన్ కార్పొరేటర్లు తమ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు DCMS మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని పాత పాల్వంచ 46వ డివిజన్లో కార్పొరేటర్ కొత్వాల విమలాదేవితో కలిసి కొత్వాల పర్యటించారు. కార్పొరేషన్ అధికారులతో కలిసి పాత పాల్వంచలోని గడియకట్ట, జెండాల బజార్, పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా ప్రాంతాల్లో కార్పొరేటర్లు, అధికారులు పర్యటించాలన్నారు. ప్రజా అవసరాల దృష్ట్యా పారిశుద్ధ్యం, నాణ్యమైన తాగునీరు, రోడ్డు, డ్రైన్ సౌకర్యాలు, దోమల నివారణకు ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్వాల విమలాదేవితో పాటు పబ్లిక్ హెల్త్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్, వార్డ్ ఆఫీసర్ దామెర్ల నరేష్, సిబ్బంది గంగుల త్రిదేవ్, యూసుఫ్, డివిజన్ సభ్యులు షేక్ కాజామియా, సయ్యద్ కరీం, బూషి శ్రీను, మసనం శరత్, గోవిందరావు, పన్నాల రాంబాబు, హోటల్ శ్రీను, భాస్కర్, సత్యనారాయణ, హరి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలను అందుబాటు ధరల్లో అందిస్తూ రాయల్ స్కానింగ్ సెంటర్ వినియోగదారుల మన్నలు పొందాలని AICC సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది ఆకాంక్షించారు. సూర్యాపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ స్కానింగ్ సెంటర్ను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రామరెడ్డి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ వైద్య రంగంలో సకాలంలో ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలను అందుబాటు ధరల్లో అందిస్తూ రాయల్ స్కానింగ్ సెంటర్ వినియోగదారుల మన్ననలు పొందాలని AICC సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది ఆకాంక్షించారు. సూర్యాపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ స్కానింగ్ సెంటర్ను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రామరెడ్డి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ వైద్య రంగంలో సకాలంలో ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్కానింగ్, డయాగ్నోస్టిక్ సేవలు సూర్యాపేట ప్రజలకు మరింత చేరువ కావడం అభినందనీయమన్నారు. వైద్య సేవలను కేవలం వ్యాపారం కోణంలో కాకుండా సేవా దృక్పథంతో అందించాలని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. రోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ నమ్మకమైన సేవల ద్వారా ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోవాలని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే వైద్య సంస్థలు, సేవా సంస్థలు మరిన్ని ఏర్పాటు అవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం రాయల్ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాణ్యత, నమ్మకం, సేవా దృక్పథమే సంస్థకు మంచి పేరు తీసుకొస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, రాయల్ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు, సిబ్బంది మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజు సృజనాత్మకత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీనియర్ ఉపాధ్యాయులు వై శ్యామ్సుందర్ రెడ్డి తెలిపారు. ఆ క్రమంలో ఈరోజు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కోమటిరెడ్డి ప్రతీక్ గవర్నమెంట్ ప్రైమరీ హై స్కూల్ పేరును సూచించే విధంగా విద్యార్థులతో మానవాహారాన్ని ఏర్పాటు చేశామని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులతో నూతన విషయాలపై ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజు సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీనియర్ ఉపాధ్యాయులు వై శ్యామ్సుందర్ రెడ్డి తెలిపారు. ఆ క్రమంలో ఈరోజు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కోమటిరెడ్డి ప్రతీక్ గవర్నమెంట్ ప్రైమరీ హై స్కూల్ పేరును సూచించే విధంగా విద్యార్థులతో మానవహారాన్ని ఏర్పాటు చేశామని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో నూతన విషయాలపై ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. నల్గొండ రామగిరికి చెందిన రామగిరి కవితను ఐఎన్టీయూసీ కాంగ్రెస్ మహిళా విభాగం నియమించారు. ఈ మేరకు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షురాలు గోలి శ్రావణిరెడ్డి నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. రామగిరి కవిత మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ రామగిరికి చెందిన రామగిరి కవితను ఐఎన్టీయూసీ కాంగ్రెస్ మహిళా విభాగం నియమించారు. ఈ మేరకు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షురాలు గోలి శ్రావణిరెడ్డి నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రావణిరెడ్డి మాట్లాడుతూ ఐఎన్టీయూసీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్రగాని నాగన్నగౌడ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంతో పాటు కార్మికులు మహిళల సంక్షేమం కోసం కృషి చేయాలని కార్యవర్గ సభ్యురాలు రామగిరి కవితకు సూచించారు. రామగిరి కవిత మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ సంజీవరెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వీరేశం, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత, నాయకుడు అంబటి సోమన్న, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షురాలు శ్రావణిరెడ్డి, నర్కట్పల్లి అధ్యక్షుడు శ్యామ్సుందర్ రెడ్డి అందరికీ ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని కార్మికులు మహిళలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అంకితాభావంతో పనిచేస్తానని కవిత పేర్కొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఐఆర్లో 100% ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసిన బిఎల్ఏలకు నగదు ప్రోత్సాహంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఘన సన్మానం. బొమ్మల రామారం మండలం సోలేపేట విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించిన బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్.
దేవరకొండ చేనేత సహకార సంఘం ప్రమాణ స్వీకారోత్సవం. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్. ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు జూలై 31న ఆలేరు పట్టణ బంద్. కరపత్రం ఆవిష్కరణ. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. చౌటుప్పల్ పట్టణంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర విన్యాస యోగా స్టూడియో పోటీలకు ఎంపికైన ఎంజల్లోని లక్ష బ్లూబెల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఘన సన్మానం. దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ అక్రమాలపై పార్లమెంట్లో చర్చ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్. ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపుపై ఆగ్రహం. ఆలేరు బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకుల ధర్నా. కార్పొరేటర్లు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేయాలి. పాత పాల్వంచ 46వ డివిజన్లో కార్పొరేటర్ విమలాదేవితో కలిసి పర్యటించిన కొత్వాల. నాణ్యమైన వైద్య సేవలతో ప్రజల మన్ననలు పొందాలి. ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ పాఠశాలలో విద్యార్థులకు సృజనాత్మక కార్యక్రమాలు. నల్గొండ రామగిరి ఐఎన్టీయూసీ మహిళా కార్యవర్గ సభ్యురాలుగా రామగిరి కవిత నియామకం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.